తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకో టూరిజంపై ప్రత్యేక దృష్టిని సారించింది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతంలో కృష్ణా తీరాన ఉన్న అక్క మహాదేవి గుహలు దోమలపెంట స్టే ప్యాకేజ్ని పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ డిఎఫ్ఓతో కలిసి ఈ ప్యాకేజ్ను ప్రారంభించారు. ఇక ఈ ప్యాకేజ్ ద్వారా చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న గుహల సందర్శన పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. 2 రోజులు సాగే ఈ ప్యాకేజ్ కోసం పర్యాటకులు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో టైగర్ సఫారీతో పాటు మరొక స్టే ప్యాకేజ్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు కూడా ముందుకు వెళ్తున్నారు. అక్కమహాదేవి గోలకు సంబంధించి స్టే ప్యాకేజ్ అంటే ఇక్కడ నుంచి స్టే ప్యాకేజ్ వివరాలను కూడా ఇప్పటికే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ మనతోన నల్లమలకు సంబంధించినటువంటి డిఎఫ్ఓ రోహిత్ గోపిడి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే ఈరోజు దీన్ని చూస్తుంటే అక్కమహాదేవి గోలకు సంబంధించినటువంటి ఒక స్టే ప్యాకేజ్ను అందుబాటులోకి తెచ్చారు. అంటే ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం, ఎట్లా ఉండబోతుంది ఈ టూర్, ఎలా ఉండబోతుంది ఓవరాల్గా? అంటే మనం చూసుకుంటే అక్కమహాదేవి అనేది జనరల్గా బోట్ మీద తీసుకెళ్ళి చూపించడం అనేది ఆనవాయితీ. అంటే ఇప్పుడు చాలా ఏళ్ళకెళ్ళి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి బోటు ద్వారా ఇప్పుడు ఇక్కడికి శ్రీశైలం వచ్చిన తర్వాత రోప్వేలో దించి వాళ్ళకి ఈ రివర్ బాటలో బోట్లో తీసుకెళ్ళి అక్కమహాదేవి గుహలు చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నారు. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ పర్స్పెక్టివ్లో పెట్టింది కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ఎకో టూరిజం చేయాలి. సో మనకి పైనుంచి అక్కమహాదేవికి ట్రెడిషనల్ ట్రెక్కింగ్ పాత్ అనేది ఉంది. సో మనం ఆ ట్రెక్కింగ్ పాత్లో సఫారీ ఇంకా ట్రెక్ తీసుకొని వెళ్ళి దారెంబడ వచ్చే చెట్ల గురించి, జంతువుల గురించి, వాళ్ళ యొక్క సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అడవి గురించి మొత్తం వాళ్ళకి అవగాహన, ఏదైతే మనము మననూరులో టైగర్ స్టే ప్యాకేజ్ చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ కూడా అన్ని జంతువుల గురించి, ఇక్కడ కదలిక గురించి, ఈ ఏరియాకున్న విశిష్టతని కలుపుకొని, అంటే ఇప్పుడు ఈ ఏరియా మనం దారిలో వెళ్తుంటే కొన్ని ఓల్డ్ బంకర్స్ కనిపిస్తాయి నక్సలైట్లకు సంపాదించినవి. అలానే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 1983లో ఒక ఎస్ఎల్బిసి ఓవర్ గ్రౌండ్ టన్నల్ ఇనాగ్రేట్ చేసింది కనిపిస్తుంది. అవన్నిటి గురించి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దారిలో వచ్చే జంతువులు చూసుకుంటూ లాస్ట్ ఎడ్జ్లో మనుషులకి కొంచెం ట్రెక్కింగ్, ఇప్పుడు ప్రకృతితో పాటు మనుషులకి కొంచెం ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ఎంతో అంత ట్రెక్కింగ్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి సో సఫారీ అడవి చూపించుకుంటూ ట్రెక్కింగ్ పద్ధతిలో నడకబాటులో దేవుణ్ణి చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి. సో మేజర్లీ ఇట్స్ అన్ ఎకో టూరిజం ప్రాజెక్ట్. టెంపుల్ ఇంపార్టెంట్, బట్ టెంపుల్తో పాటు వాళ్ళకి ప్రకృతి మీద ఉన్న అవగాహన పెంచడం, దాంతోపాటు ఏదైనా జింకలు, టైగర్ ఏది కనిపించినా అది కనిపించేటట్టు. అలాగే వాళ్ళతో పాటు మొత్తం టూర్ అంతా నేచర్ గైడ్ ఉంటారు, ఎవరైతే ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక చిన్న చెట్టు మీద ఉన్న గీత నుంచి కింద గడ్డి మీద ఉన్న స్క్రేప్ మార్క్ వరకు, టైగర్దా, లిపర్డ్దా, ఏ జింక్ ఇక్కడ నుంచి వెళ్ళింది, ఒక జంతువులు ఉన్నప్పుడు మనం ఎట్లా నడవడికి ఉండాలి, ఇక్కడ ఉన్న చెట్లే ఒక విశిష్టత ఏంది ప్రతి చెట్టుది. అలాగే అక్కమహాదేవి ఏంటి, ఇప్పుడు ఒక మనిషికి అక్కడికి వెళ్ళినప్పుడు గైడెడ్ టూర్. సో వాళ్ళకి అక్కమహాదేవి యొక్క విశిష్టత చెప్పుకుంటూ వారికి పరిపూర్ణమైన ఆహ్లాదంతో పాటే మోర్ ఇంపార్టెంట్లీ ఎడ్యుకేషన్, ఆ ఏరియాని అవేర్ చేయడానికి ప్యాకేజ్ అలా డిసైడ్ చేయడం జరిగింది. సార్ ఇంకో విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ఒకవైపు రోహిత్ గోపిడి డిఎఫ్ఓ అంటే పర్యావరణానికి సంబంధించి నల్లమల్లకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. మీరు ఆ మార్కును వేశారు. ఓవరాల్గా ఒకవైపు ప్లాస్టిక్ నిషేధంలో కూడా ఖచ్చితమైనటువంటి సూచనలు పాటిస్తున్నారు. అంటే ఒకవైపు పర్యాటకులు మాత్రం ఇంకా చాలా చోట్ల కొంత మాత్రం ఒక అసంతృప్తి, అంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఎంత చెప్పినా కూడా వారు ఈ యొక్క ప్లాస్టిక్ వాడకంలో కొంత నిర్లక్ష్యం వహించడం, ఇక్కడికి వచ్చి రోడ్ల పైన జంతువులకు ఆహారం అట్లాంటివి అందించడం చేస్తూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో వాటి మీద ఇంకా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా తగ్గించడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? అంటే మంచి మాట్లాడుకోవాలంటే సుమారు లాస్ట్ 4 సంవత్సరాలకి వెళ్ళి మేము ఈ ప్లాస్టిక్ విషయంలో ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ వెళ్ళి విజిలెన్స్ చూపిస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే ప్రజలకు కూడా ప్లాస్టిక్ పడేయడం ఇష్టం ఉండదు. చెత్త ఒక్కోడు పడేస్తాడు, చూడడానికి చాలా ఉంటుంది చెత్త. 90% పబ్లిక్ లా అబైడింగ్, మనం కరెక్ట్గా అవేర్నెస్ చేస్తే. ఈ ఫ్రిస్కింగ్ అనేది జూన్ 1 తారీఖున స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారు 6 నెలలు అయింది. ఇప్పుడు మేము చాలామంది ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయి ఇంట్లో నుంచి వాళ్ళు ఎటువంటి ప్లాస్టిక్ తీసుకురాకుండా వస్తున్నారు. సో అవును, పడేసే వాళ్ళు ఇంకా ఉన్నారు, కానీ పడేయని వాళ్ళ సంఖ్య 70 నుంచి 80%కి వచ్చింది. అవును, ఇంకో 20% ఉన్నారు,
వాళ్ళకి మనం పీనలైజేషన్ ఫైన్స్ చేయడం జరుగుతుంది, మిగతా చేయడం కూడా జరుగుతుంది. ప్రవర్తన మార్పు అనేది కొంచెం మెల్లగా వస్తుంది. మనం ఏంటి అంటే అన్ని రోజులు మేజర్లీ ఏంటంటే స్కూల్స్లో చెప్పడం, చిన్నపిల్లల నుంచి అది ఇన్కల్కేట్ చేసుకుంటే బెటర్. బట్ ఇప్పుడు మేము చూసుకుంటే సుమారు 90% చెత్త తగ్గిపోయింది ఈ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత. మిగతా 10% కూడా ఎప్పుడో ఒకసారి కంపల్సరీ తగ్గిపోతుంది. బట్ అప్పటి వరకు మన పట్టుదల తగ్గకపోతే ఆటోమేటికలీ సక్సెస్. చివరిగా ఈ ప్యాకేజెస్ ఎట్లా ఉండబోతుంది సార్? ఆ రూమ్స్ సంబంధించి అమౌంట్ ఎట్లా డిజైన్ చేశారు? సో ఈ రూమ్స్ ఇంక్లూజివ్ ఆఫ్ సఫారీ, ట్రెక్, విజిట్ టు వజ్రాల మడుగు, ఆక్టోపస్ వ్యూ పాయింట్ అండ్ బసతో కలుపుకొని 4 డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి 6,500 నుంచి 8,000కి ఇద్దరికి. ఒక రూమ్లో ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి ఛార్జెస్ 6,500 నుంచి 8,000 మధ్యలో ఉంటాయి. వాళ్ళకి ఆ కట్టిన డబ్బులలో 2 సఫారీలు, ఒకటి వజ్రాల మడుగుకి, ఒకటి అక్కమహాదేవికి, మళ్ళీ ట్రెక్, మళ్ళీ ఒక చిన్న సువెనీర్ ఇవ్వడం, బహుమతి ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర నుంచి గిఫ్ట్. దాంతోపాటు వాళ్ళని ఆక్టోపస్ వ్యూ పాయింట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది మన వెహికల్. ఇవి కాకుండా ఫుడ్ అనేది మన లోకల్ ఈడీసీ కుక్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకి ఏది తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి మెనూ డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి చూస్తున్నాం ఓవరాల్గా ఇప్పటికైతే టైగర్ సఫారీకి సంబంధించి పూర్తిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఎకో టూరిజం పేరిట ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఫారెస్ట్తో కలిసి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి యొక్క అక్కమహాదేవి ప్యాకేజీకి సంబంధించి కూడా ఓవరాల్గా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉంటాయని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజులు అందరి సలహాలు సూచనల మేరకే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా డిఎఫ్ఓ రోహిత్ గోపిడి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈరోజు అక్కమహాదేవి గులకు సంబంధించినటువంటి స్టే ప్యాకేజ్ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ.